హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు allyminds. ఈ వీడియోలో మనము జస్ట్ క్వశ్చన్ చూడంగానే క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. జస్ట్ 2 to 3 సెకండ్స్ చాలన్నమాట. క్యూబ్ రూట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 13824 అన్నాడు. స్కూల్ మెథడ్ ద్వారా అయితే ఇంత పెద్ద ప్రాసెస్ చేయాలి. 2తో అంటే ప్రైమ్ నెంబర్స్ డివైడ్ చేసుకుంటా వచ్చి లాస్ట్లో మనం అన్నిటి మల్టిప్లికేషన్ చేసి లాస్ట్ కనుక్కుంటాం 24 అని చెప్పేసి. అంటే ఆల్మోస్ట్ మనము 2 to 3 minutes టైం పడుతుంది. కానీ వేదిక్ మ్యాథమెటిక్స్ ద్వారా ఈ క్యూబ్ రూట్ని జస్ట్ 2 to 3 సెకండ్స్ ఆన్సర్ వేయచ్చు అనమాట. అయితే దీనికి ఒక టేబుల్ గుర్తుపెట్టుకోవాలి, అది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్సర్ చూడండి. క్యూబ్ రూట్ ఆఫ్ 13824 అని అడగండి. చూడండి, క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 4 అయితే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ కూడా 4 వస్తుంది. ఈ ఆన్సర్ 2 పార్ట్స్లో వస్తుంది, ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ అని చెప్పి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చార్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, నేను చెప్తాను నెక్స్ట్. అది క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 4 అయితే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ కూడా ఏమవుతుందంటే మనకు 4 అవుతుంది అనమాట. నెక్స్ట్ క్యూబ్ రూట్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ మర్చిపోండి. ఇంకా నెక్స్ట్ 13 చూసుకోండి. ఈ 13 అనేది ఏ క్యూబ్ తర్వాత వస్తుందో చెక్ చేసుకోండి. అంటే 1 క్యూబ్డ్ వాల్యూ 1, 2 క్యూబ్డ్ వాల్యూ ఎంత అండి 8, 3 క్యూబ్డ్ వాల్యూ ఎంత అండి మనకు 27, 4 క్యూబ్డ్ వాల్యూ ఎంత అండి మనకు 64 ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఈ 13 అనేది ఏ క్యూబ్ తర్వాత వస్తుంది, 2 క్యూబ్డ్ తర్వాత వస్తుంది కాబట్టి ఈ 2 తీసేసుకున్నాక సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 24 అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. 32,768 ఉంది కదా. క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 8 అయితే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ ఏమవుతుందంటే మనకు 2 అవుతుంది అనమాట. అది నెక్స్ట్ చార్ట్ ఇస్తాను మీకు నేను. నెక్స్ట్ ఈ 3 డిజిట్స్ మర్చిపోండి. ఈ 32 అనేది ఏ క్యూబ్ తర్వాత వస్తుందో చెక్ చేయండి. 2 క్యూబ్డ్ వాల్యూ 8, 3 క్యూబ్డ్ వాల్యూ 27. సో ఈ 32 అనేది 27 తర్వాత వస్తుంది కాబట్టి 3 తీసుకోండి. సో 32 ఈజ్ ది ఆన్సర్. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. 4913 ఉంది. క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 3 అయితే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ ఏమవుతుందంటే మనకు 7 అవుతుంది. నెక్స్ట్ ఈ 3 డిజిట్స్ మర్చిపోండి. ఇప్పుడు ఈ 4 అనేది ఏ క్యూబ్ తర్వాత వస్తుందో చెక్ చేయండి. 1 క్యూబ్ 1 తర్వాత 4 వస్తుంది అనమాట. సో 17 ఈజ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ 4913. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం, మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా. చూడండి, ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 1 అయితే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ కూడా 1 అవుతుంది. క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 2 అయితే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ 8 అవుతుంది అనమాట. సేమ్ అలానే లాస్ట్ డిజిట్ 3 అయితే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ 7 అవుతుంది. ఆన్సర్లో లాస్ట్ డిజిట్ క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 4 అయితే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ 4 అవుతుంది. ఇక్కడ చెక్ చేయండి కావాలంటే. 1 క్యూబ్డ్ వాల్యూ ఎంత అండి 1, 2 వచ్చింది అనుకోండి లాస్ట్ డిజిట్ 8 అవుతుంది. 3 వచ్చింది అనుకోండి లాస్ట్ డిజిట్ ఏమవుతుందంటే మనకు 7 అవుతుంది. 4 వచ్చింది అనుకోండి లాస్ట్ డిజిట్ 4 అవుతుంది. 5 వచ్చిందంటే 5 అవుతుంది. 6 వచ్చిందంటే 6 అవుతుంది. 7 వచ్చిందంటే లాస్ట్ డిజిట్ ఏమవుతుంది చూడండి 3. అదే నేను ఇక్కడ రాసింది. 7 వచ్చిందంటే లాస్ట్ డిజిట్ 3. 8 వచ్చిందంటే లాస్ట్ డిజిట్ 2 అవుతుంది. చూడండి 8 వచ్చిందంటే లాస్ట్ డిజిట్ 2 అయింది. 9 వచ్చిందంటే లాస్ట్ డిజిట్ 9 అవుతుంది. చూడండి 9 వచ్చిందంటే లాస్ట్ డిజిట్ 9 అయింది. 0 వచ్చిందంటే లాస్ట్ డిజిట్ 0 అవుతుంది. అదే ఇక్కడ రాశాను అనమాట. అంటే ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో కానీ మనకు లాస్ట్ డిజిట్ 1 వస్తే 1, ఆన్సర్ లాస్ట్ డిజిట్ 1 అవుతుంది. క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 2 అయితే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ 8 అవుతుంది. క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 4 అయితే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ 4 అవుతుంది. క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 9 అయితే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ 9 అవుతుంది. ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ అది క్యూబ్స్ నుంచి వచ్చింది అనమాట, అంత ఇంకేం లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూసినప్పుడు ఇది మనకు 2 పార్ట్స్లో వస్తుంది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అని చెప్పేసి. క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 9 వస్తుంది. క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 9 వచ్చిందంటే ఆన్సర్లో కూడా లాస్ట్ డిజిట్ ఏమవుతుంది చెప్పండి 9 వస్తుంది. కాబట్టి 9 రాసుకోండి. సగం ఆన్సర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఈ 3 డిజిట్స్ మర్చిపోండి. క్యూబ్ రూట్ అంటే 3 ఉంటాయి కాబట్టి 3 డిజిట్స్ మర్చిపోండి. నెక్స్ట్ 59 మిగిలింది. ఈ 15 అనేది ఏ క్యూబ్ తర్వాత వస్తుందో చెక్ చేయండి. 15 అనేది 27 తర్వాత, అంటే లేదు ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ 59 అనేది ఏ 2 క్యూబుల మధ్య ఉందో చెక్ చేయండి. 15 అనేది 27కి 64కి మధ్యలో వస్తుంది. దీంట్లో చిన్న వాల్యూ ఏంది 3నా 4నా? 3 చిన్న వాల్యూ. ఎప్పుడు మనం చిన్న వాల్యూని తీసుకోవాలి. సో 3 తీసుకుంటాం. సో 39 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లాస్ట్ డిజిట్ 9 అయింది కాబట్టి, క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 9 అయింది కాబట్టి ఆన్సర్లో లాస్ట్ డిజిట్ కూడా ఏమవుతుందంటే మనకు 9 అవుతుంది. ఓకే. ఆఫ్టర్ దట్ ఈ 3 డిజిట్స్ మర్చిపోండి. మిగిలిన నెంబర్ ఏముందంటే మనకి ఇక్కడ 59 ఉంది. ఈ 59 అనేది ఏ 2 క్యూబులకు మధ్య వస్తుంది చెక్ చేయండి. 59 అనేది మనకి 3 క్యూబ్డ్కి 4 క్యూబ్డ్కి మధ్యలో, 27కి 64కి మధ్యలో వస్తుంది. అంటే 3కి 4కి మధ్యలో వస్తుంది. సో బాగా అబ్జర్వ్ చేయండి. రెండిట్లో చిన్న వాల్యూ తీసుకోవాలి. 3 తీసుకోండి. 39 ఆన్సర్ అనమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 4 ఉంది. క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 4 అయితే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 4 వస్తుంది. ఇక్కడ చెక్ చేయండి కావాలంటే. క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 4 అయితే ఇక్కడ కూడా ఏమొస్తుందంటే మనకి ఇక్కడ 4 వస్తుంది. నెక్స్ట్
ఈ 3 డిజిట్స్ మర్చిపోండి. ఇప్పుడు ఈ 592 అనేది ఏ 2 క్యూబ్స్ మధ్య వస్తుందో చెక్ చేయండి. ఈ 592 అనేది మనకు 512కి 720 మధ్యలో వస్తుంది. ఈ రెండిట్లో చిన్న వాల్యూ ఏంది మనకు 8 కాబట్టి 84. సో 84 ఇస్ ది ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, క్వశ్చన్లో 6 ఉంది, 6తో ఎండ్ అవుతుంది. సో క్వశ్చన్ మనకు లాస్ట్ డిజిట్ 6 అయితే ఆన్సర్లో కూడా లాస్ట్ డిజిట్ ఏమవుతుందంటే మనకు 6 అవుతుంది. ఇంకా 3 డిజిట్స్ మర్చిపోండి. ఈ 175 అనేది ఎక్కడ వస్తుందో చెక్ చేయండి. ఈ 175 అనేది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 125కి 216కి మధ్యలో వస్తుంది. ఈ రెండిట్లో చిన్న వాల్యూ ఏంది 5 ఆ 6 ఆ 5 కాబట్టి 56 ఇస్ ది ఫైనల్ ఆన్సర్. ఈ ఆన్సర్ నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇటువంటి టెక్నిక్స్ మరికొన్ని నేర్చుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. allyminds యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని వేదిక్ మ్యాథమెటిక్స్ అనే కోర్స్ పర్చేస్ చేయండి. ఇప్పుడు కానీ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు 50% ఆఫర్లో వస్తుంది. హ్యాపీ లెర్నింగ్.